నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సక్సెస్ అయింది. 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ట్రేడ్ డీల్పై విపక్షాలు పగ్గుమంటున్నాయి. తీవ్ర ఒత్తిడితోనే మోదీ ఒప్పందంపై సంతకాలు చేశారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారని అన్నారు. మరోవైపు భారత్ భవిష్యత్తును మార్చే వాణిజ్య ఒప్పందం జరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ డీల్తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోందని ప్రకటించారు. ఇక డీల్తో భారత్కు ఎంత లాభం, ట్రేడ్ డీల్పై అమెరికా దిగిరాక తప్పలేదా, ఇలాంటి అంశాలపైన ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొనడానికి బీజేపీ నాయకులు దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు నిరంజన్ గారు, అలాగే విశ్లేషకులు జయరాం గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. ఎస్ జయరాం గారు, ఇవాళ ఏదైతే భారత్ అమెరికా మధ్య ఏదైతే టారిఫ్ తగ్గిందో ఈ ఒత్తిడి వల్లే మోదీ దిగొచ్చారంటూ కూడా కొంత ఆరోపణలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇవాళ లోక్సభలో కూడా చాలా చర్చలు జరిగాయి. మీరేమంటారు? ఒకటండి, రాజకీయ పార్టీలు డిఫరెంట్గా కొంత కాంట్రవర్సీ మాట్లాడుతుంది. రాజకీయ పార్టీలకు ఆయా పార్టీలు వాళ్ళను నేమ్కు ఒక ఫేమ్ను క్రియేట్ చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు చేసేది ఏ పార్టీ అయినా చేస్తారు, దాంట్లో కాదు. కానీ వాస్తవంగా ఇక్కడ టారిఫ్ తగ్గడం అనేది ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? సామాన్యుడు మధ్యతరగతి ఫ్యామిలీస్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఈరోజు టారిఫ్లలో ఎక్కడ తగ్గుతుంది? ఈరోజు నిజంగా కనుక ఇక్కడ నుంచి మనము అమెరికాకు ఎగుమతులు చేసినప్పుడు ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు? ఈ అంశాలు చాలా కీలకం. అంటే ఇక్కడ ఒక సామాన్య వ్యక్తి మనకు హైదరాబాద్ నుంచి గ్రామీణ స్థాయిలోకి వెళ్తే ఆ గ్రామీణ స్థాయిలో ఉండే ఒక కూలీ నాలి చేసుకున్న వాళ్ళకు ఈరోజు ఎంతవరకు ఈ టారిఫ్ల వల్ల బెనిఫిట్ ఉంది, వాళ్ళకు ఎంతవరకు ఉంటుంది? లేదు, ఈరోజు ఎగుమతి చేసుకున్నప్పుడు కానీ దిగుమతి చేసుకున్నప్పుడు కానీ ఆయా కమ్యూనిటీస్ లోపల లాభపడే వ్యక్తులు ఎవరు? ఈరోజు మనము ఇక్కడ నుంచి అమెరికాకు రొయ్యలు పంపించటం లోపల, ప్రాన్స్ పంపించటం లోపల ముందంజలో ఉన్నాము. చాలా కీలకంగా మనం ఇక్కడ నుంచి పంపిస్తుంటాం. దగ్గరగా 60 నుంచి 70 వేల కోట్ల బిజినెస్ ఇండియాది షేర్ అది. అది ఈరోజు సామాన్య రైతుకు నిజంగా కనుక బెనిఫిట్ జరుగుతుందా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మదనపల్లిలో టమాటాలు, నేను మొన్న మదనపల్లి చెన్నై నుంచి బై రోడ్ నుంచి వచ్చాను, మదనపల్లి నుంచి వేరే వర్క్ ఉంటూ వస్తూ ఉంటే టమాటాలు రోడ్ల మీద లారీలు టమాటాలు నేలపాలైపోతున్నాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే టారిఫ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టోటల్గా ఓవరాల్గా రైతులు అనేది తీవ్రంగా నష్టపోతున్నారని ఒక వాదన. ఒక నిమిషం, లారీలు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయంటే ఇది మార్కెట్కు తీసుకుపోతే అయ్యే ఖర్చు కిలోకు 3 నుంచి 4 రూపాయలు. మార్కెట్కు పోయిన తర్వాత అమ్ముకుంటే రూపాయి కిలో అమ్మాలి. అంటే ఈరోజు ఎందుకు అమ్మాలి? పడవస్తే పోతాయి కదా, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తినేవాళ్ళు తింటారు, పాడైపోతుంది. అదే కనుక మార్కెట్ జిమ్మిక్ ఏంటంటే కార్పొరేటివ్ కంపెనీలో ఇదే టమాటాని తీసుకెళ్ళి సాసం చేసి అమ్మితే అది ఒక 100 గ్రామ్ సాస్ అమ్మితే 100 రూపాయలు వస్తుంది. అంటే ఈరోజు మనము కిలో టమాటా నుంచి 500 గ్రామ్స్ సాస్ తీస్తాం. అంటే 500 రూపాయలు ఈరోజు వాళ్ళకు నికర ఆదాయం. మరి పండించిన పంట కన్నీళ్లు పెడుతున్నది, కడుపు కొడుతున్నది ఎవరిది? ఈ టారిఫ్ల వల్ల మనం ఎవరికి నష్టం అని చెప్పుదాము? ఈరోజు మోడీ పంటలు పండిస్తలేడు, రాహుల్ పంటలు పండిస్తలేడు, సేమ్ టైం వచ్చేసి ట్రంప్ పంటలు పండిస్తలేడు. నష్టపోయేది మాత్రం ఈరోజు సామాన్యుడు కదా. అలాగా అని చెప్పేసి వినియోగదారుడికి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా? అంటే ఈరోజు కొనుక్కునే వినియోగదారుడికి ఎక్కడ ఏ విధమైన లేదు. జిఎస్టీల పేరు మీద, ఇతర ట్యాక్స్ల పేరు మీద ఎక్కడ ఏ దేశంలో అయినా కూడా ఆయా ట్యాక్సులు పే చేసి వినియోగదారుడు కొంటున్నాడు. ఈరోజు పండించేవాడు కొనుక్కొని తినేవాడికి ఈరోజు లాభం లేదు. మధ్యతరంగా వచ్చిన బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, స్టాకిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవస్థను ఎవరైతే గుత్తాధిపత్యంగా ఏలుతున్నారో కార్పొరేటివ్ కంపెనీస్, వాళ్ళు కదా ఈరోజు బాగుపడేది. అది ఒక సామాన్యుడికి ఈరోజు జరగని న్యాయము, ఒక రైతుకు జరగని న్యాయము, ఎవడో మధ్యస్థంగా ఉండే వ్యక్తులకు ఈరోజు న్యాయం జరుగుతుంది. అంటే ఈరోజు ట్యాక్స్ల వల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్? ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు, మా కృషి వల్ల ఈరోజు మేము ఈరోజు ఈ టారిఫ్ తగ్గిందని ప్రభుత్వాలు చెప్తుంటాయి.
లేదు లేదు మేము ప్రతిపక్షంలో ఉండి గోల చేస్తున్నాం కాబట్టి ఈరోజు మోడీ దిగొచ్చిండు లేకపోతే ట్రంప్ మాట విన్నాడు అనేది ప్రతిపక్షాలు చెప్తుంటాయి. కానీ సామాన్యుడికి ఈరోజు కానీ కొనుక్కునే వినియోగదారుడు కానీ లేదంటే పేద రైతు కానీ మీ వల్ల ఏదైనా బెనిఫిట్ జరిగిందా, ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది మీరు చెప్పండి. ఈరోజు రాష్ట్రము దేశంలో ఉన్న రైతు పూర్తి స్పాయిల్ అయిపోయింది అనేది లెక్కలతో సహా నేను చెప్తాను. అంటే ఈ మాటలకి లేదు, వాళ్ళకు భజన చేసే వాళ్ళు కావాలి, రాజకీయ పార్టీలకు జో కొట్టి జోలపాడి భజన చేసే వాళ్ళు కావాలి, ఇంకా పరమాన్నం పెట్టేసి పాన్పులలో పడుకోబెట్టలు కాదు. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే కార్పొరేట్ కంపెనీస్. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, అది చేదుగా ఉంటుంది. రాజకీయ పార్టీలు అంటే అవకాశవాదులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఈరోజు ప్రజలంతా హ్యాపీగా 3 పూటలు తింటున్నామని చెప్తుంటారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇంటర్నేషనల్గా అమెరికా కావచ్చు, ఈరోజు గుత్తాధిపత్యం కోసము వాళ్ళ అధికారాల్లో కూర్చోవడం కోసము వాళ్ళ సీట్లు కోసం చేస్తున్న డ్రామే తప్ప ఈరోజు ప్రజలకు ఎవరికి ప్రేమ లేదన్న విషయాన్ని ఈరోజు కఠోర సత్యము, కఠిన వాస్తవాలు. రైట్. నిరంజన్ గారు, మరి ఇవాళ ఏదైతే 18% టారిఫ్లు తగ్గించడంపై కూడా అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరపు నుంచి కూడా మోదీ ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ డీల్ కుదిరిన నేపథ్యంలో ఈయూతో ఒప్పందం నేపథ్యంలో ట్రంప్ తగ్గారంటూ కూడా ఓ పక్క చెప్తుంది ప్రభుత్వం. మరోపక్క ఇటు ఆ తీవ్ర ఒత్తిడితోనే మోదీ ఒప్పందంపై సంతకాలు చేశారంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి మొత్తానికి భారతదేశాన్ని అమెరికాకు అమ్మేశారంటూ కూడా చెప్తున్నారు. లేదు, ఇది కొంత ఉపయోగపడుతుంది భారతీయ ప్రజలకంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదే విధంగా ప్యానల్లో ఉండే పెద్దలకు మీకు ధన్యవాదాలు. ఈరోజు ఓ పిచ్చన్ చేతిలో రాయి తీసుకొని కొట్టించుకున్నట్టు మన భారతదేశం బతుకుతున్నాం. ఎందుకంటే గత సంవత్సరమే 100% మేము సుంకాలు విధిస్తాం, నచ్చింది చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు ట్రంప్ ఆగస్టులో మాట్లాడిన విధానాలు మనం చూస్తాం. ఎందుకంటే ముందుగా నేను 3 అంశాలు చెప్పదలుచుకున్నా. గత 10 ఏళ్ల నుంచి వ్యవసాయం సంబంధించిన సుంకాలు ఏ రోజు కూడా తగ్గించలేదు. ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి కానీ అదేవిధంగా వ్యవసాయేతర రంగాల్లో ఉండే దానిలకు కానీ పెద్దగా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ తగ్గించిన విధానాలు ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా ఈరోజు ఆదాని అంబానీ కోసం, కేవలం ఆదాని అంబానీ మిగతా ఒక కార్పొరేట్ సంస్థల కోసం ఈ సుంకాలు తగ్గించిన అనేది వాస్తవం తెలుస్తున్నది. ఎందుకంటే దాంట్లో విధానమే ఇప్పుడు ట్రంప్ టవర్స్ అని హైదరాబాద్లో కూడా 70 ఫ్లోర్లు అది కాబోతున్నది. అంటే ఇది డీల్ 4,000 కోట్ల ఒప్పందంలో భాగంగానే ట్రంప్ ఈ దేశంలో ట్రంప్ ఉనికిని చాటుకోవడం కోసం, ట్రంప్ యొక్క స్వతహాగా ఆయన యొక్క బిల్డప్ చేసుకోవడం కోసం, ఆయన యొక్క డబ్బులను సంపాదించుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి సుంకాలు తగ్గిస్తున్నాయని చెప్తున్నారు. అంటే 60-70 ఏళ్ళ నుంచి రష్యా స్నేహ సంబంధం ఒక అన్నదమ్ముల వలె ఈ దేశాన్ని కాపాడుతూ వచ్చిన విధానాలు, గత పాకిస్తాన్ మనకు ఎన్నోసార్లు శత్రుదేశం మనకు ఎన్నోసార్లు మనల్ని నాశనం చేయబోతున్నప్పుడు కూడా రష్యా మనకు సపోర్ట్గానే ఉంది. అదేవిధంగా గత 2020 నుంచి 2025 నుంచి వరకు యుఎస్ఏ నుంచి, అమెరికా నుంచి మనకు కేవలం $45 బిలియన్ మాత్రమే ఒప్పందాలు, సుంకాలు జరిగినాయి. మనకు లాభం చేసేది రష్యా. కానీ అట్లాంటిది రష్యా ఈరోజు చమురు ఒప్పందం వల్ల చేయడం వల్ల ఈయనకు కోపం వచ్చి, ట్రంప్కు కోపం వచ్చి, మన విదేశాలలో చదువుకున్న పిల్లలకు లాస్ట్కు చివరకు జైలు జీతాలు గడిపిన విధానాలను కూడా మనం చూసాం. అంటే ప్రజల సంక్షేమం కోసం ఈ బీజేపీ పార్టీ కానీ ఈ మోదీ కానీ ఏ రోజు కూడా ఆలోచించలేదు. గత 12 ఏళ్ల నుంచి ఇప్పుడు కూడా ఆలోచిస్తలేడు. ఎందుకంటే ఇప్పుడు చమురు ఇంధనం, అదేవిధంగా సాంకేతికం, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన సుంకాలను మాత్రమే మాట్లాడింది. దాంట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉండి మేము $500 బిలియన్ భారత్ కొనబోతుంది అంటే దీనికి ఏంటిది అనేది అర్థమైనది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇంకా మన దేశాన్ని యుఎస్ఏ కొనబోతుంది. యుఎస్ఏ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం, ఆధిపత్యం కోసం, వారి యొక్క అంటే కార్పొరేట్ సంస్థలు, ఈ దేశంలో ఉండే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం మోడీ వాళ్ళకు బానిస, కుక్కలాగా, ఒక బానిసలాగా
ఈరోజు సుంకాల విధానంలో మార్పులు చేశాడు. ఈ దేశ ప్రజల కోసం ఉపయోగించిన విధానాల్లో ఎక్కడ ఉన్నది ఈ సుంకాలు తగ్గించింది? ఈ దేశ సరుకుల గురించి, సరుకులు ఎగుమతులు దిగుమతులు నువ్వు ఎక్కడ ఏడ చేస్తున్నావు? ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాంట్లో మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది? ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలకు తప్ప, కేవలం కార్పొరేట్ సంస్థలకు తప్ప చిన్న చితక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఎక్కడ డెవలప్ చేశాడు, ఎక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేశాడు అనేది నేను అడుగుతున్నాను ఈ స్వతంత్ర టీవీ ఛానల్ నుంచి. అంటే కేవలం కార్పొరేట్ సంస్థల కోసం, కార్పొరేట్ యొక్క స్వలాభం కోసం, దాంట్లో ఎగ్జాంపుల్ నేను బంగారం వెండి గురించి చెప్పదలుచుకున్నాను. కొన్నోడు అంతా అంటే మధ్యలో ఇప్పుడు కొన్నోళ్ళంతా అమ్మడానికి లేదు, అమ్ముకున్న వాళ్ళంతా కొనడానికి లేదు. అంటే కేవలం బంగారం ఒక్కటే ఒక సాధారణ మనిషికి ఉపయోగపడే బంగారం వెండి ధరలలోనే నేను చెప్తున్నా. కొన్నోడు అంతా అమ్ముకోనికే చూడలేకపోతున్నాడు, అమ్మినోడంతా కొనడానికి చూడలేక, మధ్యతరగతి వాళ్లకు ఎలాంటి స్వలాభం ఈ యొక్క టారిఫ్లు అనేది లేదు. అదేవిధంగా వీళ్ళు ఇన్ని చెప్తున్నారు, మేము 50 నుంచి తగ్గించారు, మోదీ అది చేసింది ఇది చేసిందని. మరి అది చేసినోడివి గత సంవత్సరం నుంచి చేయాలి కదా. అంటే వీళ్ళ యొక్క స్వలాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, కేవలం కార్పొరేట్ సంస్థలను బతికించడం కోసం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన భావజాలం ఉన్న కార్పొరేట్ వ్యవస్థను బతికించడం కోసమే ఈరోజు సుంకాలు తగ్గించారు. మరి సంవత్సరం నుంచి 11 ఏళ్ళ నుంచి సుంకాలు ఎందుకు తగ్గించలేదు? అదే ఉక్రెయిన్ అప్పుడు అంత జరుగుతున్నప్పుడు $65 బిలియన్ రష్యా ఒప్పందాలు చేసుకున్నందుకే కదా. గత సంవత్సరం నుంచి నువ్వు విదేశీలో చదువుకునే పిల్లలకు, విదేశాలకు ఎగుమతులకు నువ్వు 50% పెట్టినా, మన దేశంలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎగుమతులకు సంబంధించిన వాళ్ళు 50% పెట్టినా వాళ్ళు ఆటోమేటిక్గా కొన్నారు, తీసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏదో చేసినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. అదేవిధంగా సుంకాల విధంలో మన యొక్క దేశ ప్రయోజనాలను, మన యొక్క దేశ గౌరవాన్ని కేవలం ట్రంప్కి ఒక సరుకులాగా, అంగడిలో సరుకులాగా అమ్ముతున్నాడు, తీసుకుంటున్నాడు తప్ప ఈ దేశ యొక్క సాధారణ మనిషి యొక్క, సాధారణ పేదవాడి యొక్క ఆకలి తీర్చడానికి ఎలాంటి స్వలాభం లేదని చెప్తున్నాను. రైట్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి భాగ్యశ్రీ గారు. ఇవాళ తీవ్ర ఒత్తిడితోనే మోదీ ఒప్పందంపై సంతకాలు చేశారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ డీల్తో భారత్కున్న ఆర్థిక వ్యవస్థ ఏమైనా కొంతమేర పటిష్టం అవుతుందా? ఎంత మేరకు లాభం చేకూరే అవకాశం ఉందంటారు? భాగ్యశ్రీ గారు, మీకు వీక్షకులకు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మీరు ఒక మంచి చర్చను ప్రారంభించారు. ఎందుకంటే దేశంలో అమెరికా లాంటి సామ్రాజ్యవాద ధోరణితో ఉందని కమ్యూనిస్టులు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఆ పెద్దన్న లాగా వ్యవహరిస్తారు కాబట్టి మిగతా ప్రపంచంలోని దేశాలందరినీ భయపడిసి ఒప్పందాలు చేసుకుంటారని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలకు ఈ విషయం తెలియవలసిన విషయం చాలా ఉంది. కాబట్టి మీకు మొదట ధన్యవాదాలు. అయితే ఈరోజు అమెరికా చేసుకున్న ఒప్పందం, భారతదేశం అమెరికాతో ఒప్పందము చేసుకోలేదు. ఎందుకంటే అమెరికానే భారతదేశంతో ఒప్పందం చేసుకుంది. కారణం ఏంటంటే మన యూరోప్ దేశాలతో జరిగినటువంటి ఒప్పందం, యూరోపియన్ యూనియన్ తో జరిగిన ఒప్పందం ఏంటంటే అది విడివిడిగా రాష్ట్రాలు ఉంటాయి, అక్కడ దేశాలు ఉంటాయి. అవి 1 సంవత్సరం పాటు ఆ పార్లమెంట్ లో చట్టం చేయాలంటే 1 సంవత్సరం పాటు పడుతుంది. ఎందుకంటే ఈరోజు ట్రంప్ గారు దానికి తొందరపడి ఈరోజు ఖచ్చితంగా దీంతో దిగొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి మనతో ఒప్పందం చేసుకున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ ఏదైతే మే 7వ తారీఖున ప్రారంభించాడో నాటి నుంచి కూడా ఎవరైతే ట్రంప్ తో గానీ అమెరికా అధికారులతో గానీ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఒక పార్శ్వం. తర్వాత ఈ అంశంలో నేను రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడారు, బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు, మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడై ఉండి ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత స్థాయిలోకి విశ్వగురుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తున్న వాటిని దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. దీన్ని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని తప్పుపడుతుంది. ఎందుకంటే జాతీయవాదం అన్న విషయం వారికి ఏ రూపంలోనూ లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ 1992లో నుంచి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేసినప్పటికీ ఆ సందర్భంలో
అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా బంగారు కుదబెట్టి డబ్బు తీసుకున్నటువంటి పరిస్థితి, అప్పు తెచ్చినటువంటి మనం అందరం కూడా గమనించాం. అమెరికాకు తలొగ్గినారని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం ఏ హైదరాబాద్ లో కానీ ఏ జిల్లా కేంద్రాల్లో కానీ మనకు వెళితే, భాగ్యశ్రీ గారు మీరు కేఎఫ్సి అని పేరు చూసింటారు, పేరు బహుశా దాని పేరు మర్చిపోయినారు, 35 సంవత్సరాలు అయింది పిల్లలందరూ కూడా. దాని పేరు కెంటకీ ఫ్రైడ్ చికెన్. కెంటకీ ఫ్రైడ్ చికెన్ దాన్ని అమెరికాలో అమెరికా వాళ్ళు భారతదేశంలో 100% ఆహారంలో ఉత్పత్తి చేసే దానికి సంబంధించి 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి ఇందులో. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినది. తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వానికి అప్పగించినప్పుడు మొత్తం ఎగుమతుల విలువ $40 బిలియన్. ఈ రోజు ఇదే $125 బిలియన్, అందులో సాఫ్ట్వేర్ తో సేవా రంగాలతో కలిపి. ఇది ఉన్నటువంటి తేడా. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి వీళ్ళు చెప్తున్నారు, ఈ ప్రభుత్వానికి మోడీ గారి మీద పెత్తనం జరుగుతుందని. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఫోర్డ్ కంపెనీ, అదే విధంగా చావర్లెట్, తర్వాత హార్లీ డేవిడ్సన్, ఈ 3 కంపెనీలు భారతదేశం యొక్క వేసే 200% ట్యాక్స్ తో పారిపోయాయి. ఇది ఎప్పుడు అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని గురించి చెప్తూ ఉంటాడు. ఇది భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఇంకా తర్వాత ఇంకొక క్రెడిబిలిటీ కూడా చెప్తాను. ఏదైతే మోడీ గారు రష్యాతో మనం ఆయిల్ కొంటున్న సందర్భంలో ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతుందన్న మాట మాట్లాడుతూ మన మీద ఒత్తిడి చేసే క్రమంలో మన మీద సుంకాలు వేసిన సందర్భంలో అక్టోబర్ లో ఎవరికీ తెలియకోకుండా ఆ దేశం నుంచి బఠానీలు దిగుమతి అవుతుంటే 30% ట్యాక్స్ వేశారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమెరికాకు ఎదురుగా నిలబడి సుంకాలు వేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా లేదు. తర్వాత ప్రపంచంలోని మిగతా దేశాలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి వైపు ఎందుకు చూస్తున్నాయంటే, ఒకవైపు చైనా ప్రజాస్వామ్యం కాదు, రష్యా అంతంత మాత్రమే ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి అవినీతి లేని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ రోజు అందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఇంకా తర్వాత ఈ ఒప్పందం గురించి మాట్లాడితే మనం ఎంత ట్యాక్స్ వేస్తామో వాళ్ళు కూడా అంతే ట్యాక్స్ వేస్తారు. తర్వాత భారతదేశం నుంచి ఈ అక్టోబర్ నుంచి జరిగిన సందర్భాల్లో భాగ్యశ్రీ గారు, భారతదేశం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారో దాంట్లో సత్య దూరమైంది. కేంద్ర ప్రభుత్వం ఒక రెండు రకాల చర్యల్లోనే కొంత ఇబ్బంది పడింది. ఏంటంటే వజ్రాల ఎగుమతిలో, ఫార్మా ఎగుమతిలో, టెక్స్టైల్ ఎగుమతిలో మనకు వచ్చేసి బంగ్లాదేశ్, తర్వాత మనకు వచ్చేసి వాయువ్య సంబంధం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలతో ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకి ఎగుమతి చేస్తారు. అదొక కొంత ఇబ్బంది జరిగింది ఎప్పటి నుంచి ఈ 3-4 నెలల్లో. ఈ రోజు వజ్రాల ఎగుమతిలో కూడా ఏ ఇబ్బంది లేదు. తర్వాత ఈ రోజు చేసుకున్న ఒప్పందం వల్ల రానున్న 3-4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా వస్తాయంటే ప్యాకింగ్ చేసేవారు, తయారు చేసేవారు, స్కిల్ సంబంధించి వజ్రాల ఆభరణాల ఎగుమతిలో కానీ, టెక్స్టైల్స్ లో కానీ, మిగతా అన్నింటిలో కూడా. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణ గురించి, వ్యవసాయ ఉత్పత్తుల గురించి వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారి గురించి, వ్యవసాయ ఉత్పత్తుల గురించి మరి వారి క్షేత్రస్థాయిలో తెలుసునో తెలియదో కానీ ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారులు ఎవరంటే భారతదేశమే. ఒకవేళ అమెరికా నుంచి పాలు తీసుకోవాల్సి వస్తే, అమెరికా నుంచి చీజ్ లాంటివి తీసుకోవాల్సి వస్తే భాగ్యశ్రీ గారు, భారతదేశంలోని హిందువులు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకు కారణం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఆవులు తీసుకునే ఆహారంలో రక్తానికి సంబంధించి, మాంసాలతో సంబంధించినటువంటి వాళ్ళు దానా వేస్తారు. అటువంటి పదార్థాలు భారతదేశంలో తీసుకోవడానికి అవకాశమే లేదు భాగ్యశ్రీ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలు ఇవే కాకోకుండా రెమిటెన్స్ విషయాన్ని భాగ్యశ్రీ గారు, ఏదైతే ఇప్పుడు అమెరికా భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ కి సంబంధించి ఒప్పందం గురించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో భారత్ క్లియర్ గా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు, ఎందుకంటారు? అది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకి ఏ రంగంలో క్లారిటీ కావాలనో వాళ్ళు అడిగితే చెప్పడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు వజ్రాలకు సంబంధించి, తర్వాత దాని ఫినిషింగ్, మిగతా వాటికి అంతా సంబంధించి కొంత దుబాయ్, గల్ఫ్ లోకి సంబంధించిన ఆ వ్యాపారాన్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఒప్పందం కుదిరింది. ఖచ్చితంగా భారతదేశంలో ఉండే వజ్రాలు ఎగుమతి చేసే దాంట్లో ఈ రోజు 40% ఓన్లీ అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది ఇబ్బందే లేదు. మనకు సంబంధించిన ఏముంది, రక్షణ దిగుమతులు అన్నారు, రక్షణ దిగుమతులు అమెరికాతో చేసుకున్న ప్రసక్తే లేదు. తర్వాత మనం ఆయిల్ కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుందాం.
మొత్తం భారతదేశంలో ఒక సంవత్సరానికి 17 లక్షల కోట్ల రూపాయల ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. మనం రష్యాలో, మన మిత్ర దేశం రష్యా నుంచి తీసుకుంటున్నదని అందులో 40% తక్కువ రేటుకి ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. ఈ రోజు రష్యాతో కూడా కొనసాగుతుంది. భాగ్యశ్రీ గారు, ఇంకొక విషయం, భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఇంకొక విషయం ఒక్క నిమిషం గమనించాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం మళ్ళీ అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం భాగ్యశ్రీ గారు. ఎస్ జయరాం గారు, యా మరి ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఇది పూర్తిగా ఆ ప్రజలకు ఉపయోగపడే డీల్ అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఏదైతే డీల్ కుదిరిన నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ కొంతమేర పటిష్టమయ్యే అవకాశం ఉందంటారా? ఇందులో ఎంత మేరకు భారత్కు లాభం కలిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అక్కడ మాంసానికి సంబంధించిన చీజ్, మనము చీజ్ లాంటివి వాడితే ఎస్, అమెరికా నుంచి వచ్చేసి మాంసానికి సంబంధించిన బ్లడ్కి సంబంధించిన అవశేషాలు అవి తింటాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది పడుతుంది, ఇక్కడ దాన్ని మేము వ్యతిరేకిస్తాము అన్నారు. సంతోషం. సో తిన్న వాటి నుంచి వ్యతిరేకిస్తారు. ఏకంగా ఎక్స్పోర్ట్ చేయటం లోపల అవశేషాలు అక్కడ ఆవులు తింటే ఆ చీజ్ను మనం దీన్ని వ్యతిరేకిద్దాం. మరి బీఫ్, ఎస్, భారతదేశం లోపల టాప్ 5 కంపెనీస్, బ్రాహ్మణ్స్ కంపెనీస్, టాప్ హయ్యెస్ట్ బీఫ్ను ఎక్స్పోర్ట్ చేసేది ఉత్తరప్రదేశ్, తర్వాత ఎక్స్పోర్ట్ చేసేది చెన్నై. ఇది ఒక ప్యూర్ సనాతన సంప్రదాయాలకు సంబంధించిన ఒక బ్రాహ్మణ కుటుంబము, అందులో బీజేపీ నాయకులు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి. దీన్ని ఏం చెప్పుదాం? దీన్ని ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకుంటాం? అక్కడ తిన్నదో తినలేదో మనకు తెలియదు, కానీ దాన్ని మనం వ్యతిరేకిస్తున్నామని చెప్పుదాం. అంటే ఈరోజు బ్రెడ్లో గుడ్డు ఉంటుంది కాబట్టి బ్రెడ్ పాపం చేసినట్టు అని చెప్తా అంటే అంతకంటే ఏం చెప్పాలని ఎందుకంటే నాకు వెంకటేశ్వర రెడ్డి చాలా రోజుల నుంచి మేము డిస్కషన్లో కలుస్తూ ఉంటాము. ఎందుకంటే తను మంచి వక్త, తనంటే నాకు ఇది గౌరవం, నేనంటే తనకు గౌరవం. కానీ నేను దాన్ని ఏ విధంగా మనం చెప్పుకుందాం అంటే, బీజేపీ ఇలాంటి మాటలు చెప్పడం లోపల ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది నాకు తెలుసు, కానీ వినడానికి కూడా మనకి ఇబ్బంది అనేది ఉండాలి కదా, అదొకటి. నెక్స్ట్ మరొకటి, ఈరోజు నేను అడిగేది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మదనపల్లి మనకు టమాటా ఎగుమతి చేయటం లోపల కానీ టమాటా పంట క్రాప్ రావటం లోపల అత్యధికంగా రైతులు ఉన్నారనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆ రైతులను మనం కాపాడుకోవాలనుకుంటే మన కుటుంబము, మన బిడ్డలు, మన రక్తం. ఈరోజు మరి వాళ్ళని కాపాడుకోవడానికి బీజేపీ కానీ అక్కడ ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఆ దాని గురించి మాట్లాడాల్సిన కాంగ్రెస్ కానీ ఏమైనా మాట్లాడుతుందా? ఎస్, నేను పుట్టింది తెలంగాణ లోపల, నష్టం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది, అది నా దేశానికి సంబంధించిన అంశము, నా ప్రజలకు సంబంధించిన అంశము, నా రక్తానికి సంబంధించిన అంశం. ఇది భారత. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడితే ఈరోజు నేను దేశానికి ద్రోహం చేసినట్ట. అంటే ఈరోజు బీజేపీ మాట్లాడిందే మేము మాట్లాడాల్సిన రూల్ ఏం లేదు, ప్రజలకు కావాల్సింది మాట్లాడతాం. అది ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఈరోజు ఇద్దరు పాలక ప్రతిపక్షాలు ఇద్దరు కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా మాట్లాడుతున్నారు. నెక్స్ట్, ఈరోజు ఒక స్త్రీకి సంబంధించిన నిత్యావసర వస్తువులు, కాస్మెటిక్స్ కానీ లేకపోతే పౌడరు ఇట్లాంటివి కానీ దగ్గరగా ఎంత పెరిగిందంటే 100%కి అబోవ్ పెరిగిందండి. మనకు తెలిసిందే ఒక కాటుకనే, కానీ 130 కోట్ల మంది కాటుక 10 రూపాయలు పెట్టుకుంటే ఒక్కసారి దాన్ని ఇమాజినేషన్ చేయండి. బొట్టును ఒకసారి ఇమాజినేషన్ చేయండి. దిస్ ఈజ్ ద హైయెస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా. కట్టు బొట్టు ఆడబిడ్డ మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగంగా నిత్యం మనము దేవుడి దగ్గరికి పోసే కుంకుమ కావచ్చు, పసుపు కావచ్చు, ఇదో తిలకం కావచ్చు, వాటి మీద పెరుగుతున్న విపరీతమైన దోపిడీ కావచ్చు, దాని గురించి ఏం మాట్లాడతలేం. కానీ మనకు కనిపించేది చాలా సింపుల్ ఐటమ్ కనిపిస్తుంది, అది సహజ సిద్ధమైన ఐటమ్ కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా మనం దాని గురించి మాట్లాడుతున్నామా? అక్కడ జరిగే దోపిడీ గురించి మాట్లాడుతున్నామా? కానీ ఈరోజు సహజంగానే మనం దాని లోపల మన విధానాల లోపల భాగమై ఉంది కాబట్టి బొట్టు కాటుక అనే దాని మీద ఈరోజు దాని గురించి మనం న్యూస్ ఏం చేయటం లేదు. కానీ ఈరోజు అమెరికా ఇదే బొట్టు పెట్టుకోమంటే వాళ్ళు క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి. వాళ్ళు మనం బొట్టు పెట్టుకోరు. వాళ్ళు ఎందుకు పెట్టుకోరు అంటే అది బైబిల్కి వ్యతిరేకమని కాదు, దానివల్ల క్యాన్సర్ కారణాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి ఇది పెట్టుకుంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి.
అమెరికన్స్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు, నేను ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మేము పెట్టే ఫుడ్ తినమంటే వాళ్ళు భయపడిపోతారు. ఎంత ఫ్రెండ్ అయినా కూడా భయపడతారు. ఎందుకు అంటే ఇక్కడ ఫుడ్ అక్కడ వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి. అంటే ఇక్కడ మనకు నిత్యావసర వస్తువులాగా ఉండే భోజన రైస్ కావచ్చు, ఇతర పంటకు సంబంధించిన అవసరం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావచ్చు, వీటి మీద పండించే అన్నదాతకు ఉపయోగం లేకుండా కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు? హైదరాబాదు లోపల సంవత్సరానికి ఈరోజు ఫుడ్ బిజినెస్ మీద 10 లక్షల కోట్లు అండి. ఆర్ యూ బిలీవ్ ఇట్? ఇట్ ఈస్ ట్రూ. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో నేను కలిసి పనిచేశాను లాస్ట్ కొన్ని రోజులుగా. ఈరోజు అడగమని చెప్పండి, అది అవునో కాదో. ఒక మెడికల్ డాక్టర్గా చెప్తున్నాను, హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ 10 లక్షల కోట్లు, కానీ ఈరోజు దాంట్లో కల్తీ అవుతున్నది ఎంత? ఈరోజు సామాన్యుడు బలి అవుతున్నది ఎంత? ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్ట్రీట్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకసారి 1 o'clock నుంచి 2 o'clock మాదాపూర్, హైటెక్ సిటీ, ఇతర గచ్చిబౌలి లాంటివి వెళ్ళండి, మీకు స్ట్రీట్ ఫుడ్ చాలా విపరీతంగా అమ్ముడుపోతూ ఉంటుంది. అదే మీరు డిపెండ్ అయి ఉన్నారు. కానీ వాళ్ళ ఆరోగ్యం ఈరోజు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఎక్కువ వస్తుంది. మానసిక ఆరోగ్యాలు, మానసికంతో పాటు శారీరకమైన ఆరోగ్యాలు ఎక్కువగా ఒబీస్గా ఫీల్ అయ్యే బిడ్డలంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆడబిడ్డలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మన బిడ్డలే కదా. ఈరోజు ఎక్కడైనా మానిటరీ ఉందా? ఈరోజు మోడీకి చెప్తున్నట్టు ఈజీ కాదు. ఈరోజు మోడీ అయినా, ట్రంప్ అయినా, రాహుల్ అయినా, మీరంతా మాట్లాడేది చేసేది అంతా కార్పొరేట్ కంపెనీలు బతికించుకోవడం కోసమే, ఈ ఆదాని అంబానీని బతికించడం కోసమే తప్ప అక్కడ ఇతర కొన్ని కంపెనీస్ పెట్టుకోవడం తప్పితే ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ట్రంప్ నీ నుంచి నాకెంత దూరం ఉంటుందో నా నుంచి నీకు అంత దూరం ఉంటుంది. ట్రంప్ ఎక్కడ మోడీకి గౌరవించిండు? మోడీ ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నీ నేనే ఆపిందని చెప్తుంటాడు ట్రంప్. అదే ఆ బిల్డప్ ఇస్తూ ఉంటాం. లాస్ట్కు సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా ఒక దేశానికి సంబంధించిన అవార్డును దొంగిలించుకుపోయినావు, ఆ ప్రెసిడెంట్ని నీ కంట్రోల్లో పెట్టుకున్నావంటే అంతకంటే సిగ్గు చేయటం. దాన్ని మనము ఏ విధంగా చూస్తుంటాం? దేశ ప్రధానిని తీసుకుపోవడమే తప్పు. అలాంటి లాస్ట్కు ఆ వచ్చిన శాంతికి సమూలంగా వచ్చిన అవార్డుని, శాంతికి ప్రతిరూపంగా ఉన్న అవార్డును కూడా నువ్వు తీసుకెళ్ళినావంటే ఏమనాలే? అంటే ఈరోజు దీన్ని ప్రశ్నించమని నా ఉద్దేశం కాదు, దీన్ని ఎంకరేజ్ చేయమని కాదు. అంటే ట్రంప్ అనేవాడితో మనకి ఏ విధంగా ఉపయోగపడుతాడు అంటే, నీకు కావాల్సింది నువ్వు చేజిక్కించుకోవడం కోసము ఉక్రెయిన్ ప్రెసిడెంట్ నీ దగ్గరకు జెలెన్స్కీ వచ్చిన తర్వాత నీ భాష వ్యవహారాన్ని అంతా చూసాం. ఈరోజు మోడీని హగ్గులు చేసి ఇయ్యగానే దేశాన్ని ఏమైనా ఉద్ధరించినట్టే కదా, ఇండియాని ఉద్ధరించినట్టు కాదు. నీ సుంకాలు ఇక్కడ ఎంత పడుతున్నది, సామాన్యుడి మీద ఎంత భారం పడుతున్నది. ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక్కడ రైతులు జస్ట్ ఆక్వా మనకున్న ఏకైక పంట ఇక్కడ నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆక్వా పంట బయటికి వెళ్ళిపోతే రైతులకు ఉపయోగం లేదు, కానీ ఈరోజు బ్రోకర్లుగా ఉండే వాళ్ళకు మాత్రమే ఈరోజు బెనిఫిట్. మరి ఒక్కసారి ఆ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా బిజినెస్ ఆక్వా పంట చేసే రైతులను ఆ కన్నీళ్ళు ఒకసారి ఆలోచిద్దామా? ఈరోజు ఎన్నిసార్లు ఎంతమంది ఆ రైతులు నాశనం అయిపోలేదు, అట్టడుక్కుపోలేదు, కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీస్ మాత్రం ఈరోజు బాగుపడుతూనే ఉన్నాయి కదా నిరంతరంగా. మీకు ఫ్రూట్ మరొకకు వచ్చిన ఒక పండును పండించేవాడి కాకుండా ఈరోజు అక్కడ బ్రోకర్లే ఎక్కువ దందా చేస్తున్నది. అంటే ఈరోజు మోడీ గారు ఆలోచించాల్సిందంటే, మేము పార్టీలకు సంబంధించిన వ్యక్తులం కాదు కాబట్టి స్పష్టంగా ఈరోజు రాహుల్ కానీ మోడీ కానీ ఆలోచించాల్సిందంటే, రైతుల పక్షాన మీరు తీసుకున్న డెసిషన్స్ ఏ మేరకు గ్రౌండ్ రియాలిటీకి రీచ్ అయినాయి. అంటే ఈరోజు మనకు జనరల్గా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి రైస్ బౌల్ అనేది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరుని చెప్తుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికి కూడా అత్యధిక దిగుబడి వచ్చేది. ఎందుకంటే ఆ వాటర్, ఆ రిసోర్స్ అన్ని ఎక్కువ శాతం అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి. మరి అదే రైతులకు ఈరోజు అక్కడ అత్యధికంగా లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలి. ఈరోజు మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఇక నీకు పత్తి గురించి మాట్లాడాల్సిన పని లేదు, పత్తి రైతుల ఆత్మహత్యల గురించి యావత్ భారతదేశంలో చెప్పాల్సిన పని లేదు, మిర్చి రైతుల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. రైస్ బౌల్ అని చెప్పుకుంటున్న ఈ 4 జిల్లాలను తీసుకున్నట్టయితే అక్కడ ఆత్మహత్యలను నివారించాలి కదా.
మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైట్. దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? రాహుల్ చెప్తాడా అంటే ఒక రాజకీయ ఎత్తుగడ, మోడీ చెప్తాడా లేదు ఒక మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీ. అంటే ఇది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఏది కూడా చెప్పడానికి వినడానికి వినసొంపుగా ఉంటుంది తప్పితే గ్రౌండ్ రియాలిటీకి ప్రజలకు ఏ విధమైన బెనిఫిట్ లేదు. నిజంగా బెనిఫిట్ కావాలంటే మీరు దీన్ని ఉచితాలు ఇవ్వడం బంద్ చేసేసి ప్రజలకు స్ట్రెంథాన్ చేయాల్సింది ఎట్లా, హెల్త్ పరమైన స్ట్రెంథాన్ చేయండి. ఈరోజు సగటున సంపాదన లోపల 50% హెల్త్ మీద ఖర్చు చేస్తున్నారు. కుటుంబంలో ఏ ఒక్క అనారోగ్యం పాలైనా కూడా. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది. సామాన్యుడికి అక్కడ మీరు బెనిఫిట్ ఇవ్వండి. ఆల్కహాల్ను పూర్తిగా కంట్రోల్ చేయగలగడం మేము చెప్పడం కాదు, కనీసం దాని లోపల కట్టడి చేయండి అని చెప్తున్నాం. రైట్. అదెందుకు చేయటం లేదు? తెలంగాణ లోపల 2014 ఒకటే మాట చెప్పి వదిలిస్తాను. తెలంగాణలో 2014 వరకు ఆల్కహాల్ మీద లిక్కర్ మీద వచ్చిన ఆదాయము 14,000 కోట్లు అయితే తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత ఉమ్మడి 10 జిల్లాల మీద తెలంగాణలో వచ్చిన ఆదాయము 40,000 కోట్లు. మొన్న కాంగ్రెస్ 2023 నుంచి యాజ్ అండ్ టుడే వరకు వచ్చిన ఆదాయము 75,000 కోట్లు సగటున ఆదాయం సంవత్సరానికి. అంటే ఈరోజు ఎవరు చచ్చిపోతున్నాడు దాంట్లో? ఒక ఎవరైతే శ్రమను చేసి సంపాదనను క్రియేట్ చేసి ఆర్థికంగా పూర్తి బిలో పవర్టీ లైన్లో లేకపోతే లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఈరోజు ఒక డిపెండెంట్గా ఉన్న వాళ్ళ దోపిడీ నుంచే కదా ఈ ఆల్కహాల్ అమ్మకాలు జరిగేది. అది ఎందుకు కంట్రోల్ చేయరు? మీరు వాళ్ళను హెల్త్ పరమైన విషయాల్లో సేవ్ చేయరు, ఎడ్యుకేషన్ పరమైన విషయంలో బిడ్డలకు ఉచిత చదువు ఇవ్వరు. దాంతో పాటు వచ్చేసి ఈరోజు ఆల్కహాల్ ఆగిపించేసి యంగ్ మదర్స్ వీడియోస్గా మారిపోతున్నారండి. బిలో 30 years అమ్మాయిలు ఈరోజు మీకు గవర్నమెంట్ స్కూల్లో కనుక పేరెంట్ కనుక తీసుకున్నట్లయితే సింగిల్ పేరెంట్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఇది కదా భయపడాల్సిన బాధపడాలి. దాంతోపాటు ఇంకా తగుదునమ్మా అన్నట్టుగా డ్రగ్స్, ఇక దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక గంజాయి గురించి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోపల విచ్చలవిడిగా అయిపోయింది. తెలంగాణలో తక్కువేం లేదు, ఈక్వల్గా నడిచిపోతుంది. అంటే ఈ దొంగలు మీకు ఎందుకు దొరుకుతలేరు? ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ లేకపోతే బెల్ట్ షాపులు పెట్టే వాళ్ళు కానీ లేకపోతే ఆల్కహాల్ దందా చేసే వాళ్ళు కానీ ఈ దొంగలు ఎందుకు దొరుకుతలేరు మీకు? నేను గవర్నమెంట్లో ఉన్న లెక్కల ప్రకారమే చెప్తున్నాను. మీకు 75,000 కోట్లు అయితే అన్అఫిషియల్గా బెల్ట్ షాపుల మీద ఇమాజిన్ చేయండి ఎంత ఉందో. దీనికి ఇది మాట్లాడరు. ఇది బీజేపీకి అక్కర్లేదు, కాంగ్రెస్కి అక్కర్లేదు, రేవంత్కి అక్కర్లేదు, కేసీఆర్కి అక్కర్లేదు, కేటీఆర్కి అక్కర్లేదు, చంద్రబాబుకు, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న బీజేపీ నాయకులకు, నెక్స్ట్ వచ్చేసి మన జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళంతా స్పీచ్లు దంచేసి పెద్ద డ్రామా క్రియేట్ చేయడానికి డ్రామా మాస్టర్స్. ఇలాంటి డ్రామా మాస్టర్స్ ఉన్నంతసేపు భారతదేశం మీద ఎన్ని లెక్కలేసినా ఎక్కాలతోని భాగించినా కూడా సామాన్యుడిలో ఉన్న మనకు ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డు మీ లెక్కల ప్రకారము ఇంకా 40 కోట్ల మందికి ఆధార్ కార్డు రీచ్ కాలేదు. అంటే వీళ్ళంతా ఎక్కడున్నారు అంటే అసంఘటిత కార్మికుల లాగా ఉన్నారు. ఈరోజు వలస కార్మికులాగా మిగిలిపోయినలు. వాళ్ళ జీవితాలు ఇంకా ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. రైట్. మరి ఈ ఏదైతే సుంకాలు టారిఫ్ను తగ్గించడం వెనక ఇప్పటికే తీవ్ర ఒత్తిడితోనే మోదీ ఒప్పందంపై సంతకాలు చేశారంటూ కూడా ప్రతిపక్ష నేతలు పూర్తిగా ఆరోపిస్తున్నాయి. మరోపక్క ఇటు మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారంటూ కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ట్రంప్ టారిఫ్ను తగ్గించిన నేపథ్యంలో భారత్కు ఎంత మేర ఆ లాభం చేకూరే అవకాశం ఉంది? ఆ భారత్ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కొంతమేర పటిష్టం అవుతుందా అనేది నిరంజన్ గారు. మరి ఏదైతే ఈ భారత్ భవిష్యత్తును మార్చే వాణిజ్య ఒప్పందం అంటూ కూడా మరోపక్క కేంద్రం చెప్తోంది. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడితోనే మోదీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశాన్ని మొత్తం అమెరికా చేతిలో, డొనాల్డ్ ట్రంప్ చేతిలో పెట్టారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న సుంకాలతో ప్రజలు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు బంగారం ధర దగ్గర నుంచి కూడా రోజువారీ నిత్యావసర ధరలు కూడా పెరిగి ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది, ఎలా ముందుకు వెళ్తోంది? కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినది వాస్తవం. ఎందుకంటే ఈరోజు సాధారణ మనిషి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్యకాలంలో గత 5-6 ఏళ్ళ నుంచి కేవలం రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత. ఎందుకంటే మేము స్వయంగా కూడా సార్తో పాటు నడిచి పాదయాత్ర భారత్ జోడోలో పాటు మొత్తం కాశ్మీర్ వరకు వెళ్ళిన టైంలో చూసాము కాబట్టి చెప్తున్నాం.
ఎందుకంటే ప్రతిపక్ష నేత పక్కన పెడితే ఒక సాధారణ మనిషిలాగా ఆలోచించి చెప్పాడు. దాంట్లో భాగంగానే ఇందాక పీయూష్ గోయల్ గారు ఒక బులెటిన్ రిలీజ్ చేశారు 500 కోట్లది. అదేవిధంగా ట్రంప్ కూడా రిలీజ్ చేశాడు 500 కోట్లు బిలియన్స్ ఇండియను మన కొనబోతుంది చమురు ఇంధనాన్ని, బొగ్గు, అదేవిధంగా సాంకేతికం, వ్యవసాయం అని. అంటే ఇక్కడ స్పష్టంగా నెక్స్ట్ రాబోయే కాలంలో ఇండియాను, భారతదేశాన్ని మా దేశానికి అమ్మబోతున్నాడు, మా దేశ ప్రజలను అమ్మబోతున్నాడు. సుంకాలు విధిస్తున్నామంటే కేవలం కార్పొరేట్ సంస్థ కోసం, కార్పొరేట్ యొక్క వ్యవస్థలను యుఎస్ఏలో కానీ అక్కడిక్కడ తీసుకోవడానికి, వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ కోసమే, కానీ దేశ ప్రజలను ఉద్దేశించి ఎలాంటిది లేదు. అదేవిధంగా స్పష్టంగా తెలుస్తున్నది. అదేవిధంగా ఈ దేశ ప్రజల కోసం ఈ సుంకాలు తగ్గించిందంటే ఎక్కడ ఉంది? ఉప్పు పప్పు విషయంలో తగ్గించారా? అదేవిధంగా ముఖ్యంగా ఒక అంశం ఇక్కడ పన్నులపై రాహుల్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ ద్వారా ఏ రంగానికి కూడా నష్టం జరగదు అంటూ కూడా ఇందాక ఏదైతే పీయూష్ గోయల్ గారు చెప్పారు, మరి ఏమంటారు? ఈ ట్రేడ్ డీలింగ్ అంటే ఇక్కడ ట్రేడ్ డీల్ నడుస్తున్నది దేంట్ల మీద? కేవలం చమురు. అంటే రేపొద్దున కార్పొరేట్ సంస్థ 100 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్రోల్ కొనాల్సిందే, 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు పెట్టి కొనాల్సిందే. అంత ట్రేడింగ్ చేసే పర్సన్స్ ఈ దేశ ప్రధాని బీజేపీ పార్టీ ఉంటాయి. ఈరోజు రూపాయి విలువ ఎందుకు పెరిగింది అని నేను క్వశ్చన్ చేస్తున్నా. రూపాయి విలువ 91, 92 రూపాయలకు ఎందుకు పెరిగింది? మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు ఈ ట్రేడింగ్ ఇది చేయలేదు అనేది కూడా స్పష్టంగా అడుగుతున్నాం. అదేవిధంగా రెండవది వ్యవసాయం గురించి ఏం చేశారు? డైరీ ఇది ఒకటి చేశారు. డైరీ ఇప్పుడు అన్నగారు అన్నట్టు, జయరామ్ అన్నగారు అన్నట్టు చీజ్ది ఒక్కటి తగ్గిస్తే చీజ్ ఎవరికి కావాలి? బాగా బలిసినోడు పిజ్జాలు బర్గర్లు తినేతోనికి అవసరం. సాధారణ ప్రజలు చీజ్ తింటారా అంటే తినరు. ఉప్పులు పప్పులు సాల్ట్ ఇట్లాంటి దానిలలో సాధారణ మనిషికి ఉపయోగపడే దాంట్లలో ఎలాంటి సుంకాలు తగ్గియలేదు, టారిఫ్ ఇవ్వలేదు. అదేవిధంగా పీయూష్ గోయల్ అంటున్నారు రాహుల్ గాంధీ గారు తప్పుపడుతున్నారు. రాహుల్ గాంధీ అంటే ఈ దేశ ప్రజల గురించి ప్రశ్నించే తత్వం ఎవరున్నా కానీ వాళ్ళు నక్సలైటు, లేదంటే ఇప్పుడు మనం టౌన్లో ఉంటే అర్బన్ నక్సలైట్ అనే కిందికి అమిత్ షా, మోదీ, మిగతా బీజేపీ నాయకులు అంటున్నారు. అంటే ఈ దేశ ప్రజల కోసం, బాగు కోసం ప్రశ్నిస్తే తప్పవుతుందా? రాహుల్ గాంధీ ప్రశ్నించడం వల్ల రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా పీయూష్ గోయల్ ప్రశ్నించొద్దా అనేది కూడా స్పష్టంగా ఈ దేశ ప్రజలు ఆలోచిస్తారు. అదేవిధంగా వ్యవసాయం గురించి తగ్గించారన్నారు. ఏ విధంలో తగ్గిస్తున్నారని ఈరోజు వరకు వస్తుంది. నిన్న నుంచి ప్రతి ఛానల్లో ఈ దేశం గురించి తగ్గించాము సుంకాలు అనేది ఏ విధంగా టారిఫ్ ఎక్కడ విధంగా స్పష్టంగా చూపిస్తలేరు. కేవలం చమురు, అదేవిధంగా బొగ్గు, ఇంధనం. అంటే ఎవరి కోసం? కార్పొరేట్ సంస్థలను బాగు చేయడం కోసం. అంటే ఆదాని అంబానీని ఇంకా మరింత ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం కోసం ఈ సుంకాలు తగ్గించారు. పేదవాడికి, యువతకు ఏమైనా ఉపయోగం ఉందా? విద్యా, వైద్యం, అదేవిధంగా హెల్త్ విషయంలో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ఇక్కడ ఉన్న దాంట్లో నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే విధానం తగ్గించారా? హెల్త్, విద్యలో ఎక్స్పోర్ట్ చేసే విధానంలో తగ్గించలేదు, ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఎక్కువ తగ్గిస్తున్నారు. అంటే మనం ఇందాక అన్నగారు అన్నారు వజ్రాల విషయంలో ఈ దేశంలో ఎవరు వజ్రాల వ్యాపారం చేస్తారు? కేవలం గుజరాత్ మాత్రమే. గుజరాత్ కోసం ఏకంగా గుజరాత్లో వజ్రాల వ్యాపారాల కోసం ఏకంగా ఒక ఎయిర్పోర్ట్ని సంస్థను కేవలం వాళ్ళ యొక్క స్వలాభం కోసం, మార్వాడి యొక్క స్వలాభం కోసం. మార్వాడి అంటేనే బీజేపీ అంటేనే మార్వాడి, ఆర్ఎస్ఎస్ అంటేనే పేదవాడి యొక్క రక్తంను కట్టెబట్టుకొని ఆడ వాళ్ళ గడిల కాడ నిలబడేటట్టుగా చేస్తున్నారు. ఇంత స్పష్టంగా అడుగుతున్నాం చెప్తుంటే కూడా ప్రజలకు అర్థమయ్యే స్థితిలో మేము చెప్తున్నాం. దాన్ని మమ్మల్ని ఉగ్రవాదులు తిట్టినారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఛత్తీస్గఢ్, అస్సాం, అదేవిధంగా మొన్న ఎడ్మా వేరే వాళ్ళను డైరెక్ట్ చంపిన విధానాలను ఎవడక్కిచ్చిండు? అంటే వాళ్ళకు నచ్చినట్టు ఒక ట్రంప్ పిచ్చోడి మాదిరే ఈ దేశ ప్రధాని చేస్తున్నాడు అనే విధానంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దానికి నిదర్శనమే ఈరోజు సుంకాలలో
పేదవాడికి పేద సాధారణ ప్రజల కోసం ఉపయోగపడే ఎట్లాంటి సుంకాలు తగ్గించలేదు. చమురు అంటే ఎవరి కోసం అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చమురు రేపొద్దున కొనబోతుందని డైరెక్ట్ ట్వీట్ చేసిండు ట్రంప్. డైరెక్ట్ ట్వీట్ చేసిండు అంటే చమురుని ఈరోజు కార్పొరేట్ సంస్థ కొనబోతుంది. కార్పొరేట్ సంస్థ కొంటే టారిఫ్ తగ్గించడం వల్ల కొంటే వాళ్ళు ఈ దేశ ప్రజల కోసం ఏది పెట్రోల్ విషయంలో డీజిల్ విషయంలో 10,000 పెట్టినా కానీ ఆశ్చర్యం లేదనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. అదేవిధంగా సాధారణ ప్రజల కోసం ఒకటే కాదు, మధ్యతరగతి వ్యాపారుల కోసం ఈ దేశ ప్రజల కోసం ఏం చేశారనేది కూడా స్పష్టంగా అడుగుతారు. ఈ దేశ ప్రజల్లో సాధారణ వ్యాపారులు అంటే కిరాణా కొట్టోడు కానీ, అదేవిధంగా చిన్న ఒక 10 లక్షలు ఉంటే చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి దాని కోసం ఏ ఉపయోగపడే సుంకాలు ఎట్లాంటి తగ్గించారు అనేది నేను అడుగుతున్నాను. రైట్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, మరి ఇవాళ ఏదైతే డీల్ కుదిరిన ట్రేడ్ డీల్కు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇంత శాతం తగ్గిందనే ట్రంప్ ప్రకటించారు, కానీ ఎక్కడ కూడా భారత్ పూర్తి స్థాయిలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతోంది. ఇంకోటి ఇటు రష్యా నుంచి చమురు కొనుగోలు ఇక ఆపేస్తామని చెప్పారు. అలాగే ఇటు అమెరికా వెనిజువాలా నుంచి చమురు కొనుగోలు చేస్తామంటూ కూడా చెప్పారు. మరి దీని ద్వారా భారత్కు ఎంత మేర లాభం చేకూరే అవకాశం ఉంది? భాగ్యశ్రీ గారు, మీరు ఆయిల్ దిగుమతుల గురించి మాట్లాడారు. భారతదేశంలో ఆయిల్ ఉత్పత్తి కాదు, మనము ఒక 90% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. మన సంవత్సర బడ్జెట్ వచ్చేసి 17 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో మనము సౌదీ అరేబియా, తర్వాత వచ్చేసి రష్యా, మరి తర్వాత అమెరికా, ఇటువంటి దేశాల్లో మనం తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభమైందో మనకు తక్కువ రేటుకు ఆయిల్ అమ్మడం వల్ల ఇక్కడ శుద్ధి చేసి మనం నయారాగ్ లాంటి కంపెనీలో తర్వాత చేసి మనము యూరోప్ అమ్ముతూ ఉన్నటువంటి సందర్భం, లాభాలు గట్టిస్తున్నటువంటి సందర్భం. దీనిలో ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయా, వేరే ఉన్నాయంటే వాళ్ళ ఈ దేశానికి ట్యాక్స్ కడతారు. వాళ్ళు అదాని అంబానీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఇది వరకు టాటా బిర్లా అని చెప్పే వాళ్ళు కమ్యూనిస్టులు, ఇప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోయి వీళ్ళకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టుల భావజాలంతో మాట్లాడుతుందన్నది వెనక నుంచి వాళ్ళందరూ వాళ్ళ బలం తగ్గిపోయింది, వీళ్ళు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారన్న విషయం మనకు అర్థం అవుతుంది. తర్వాత టారిఫ్ల విషయాలకు వస్తే ఎట్లా ఉంటుందంటే అండి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఒప్పందాలు ఉంటాయి. ఈ దేశం నుంచి అయితే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, గతంలో సీజ్ ఫైర్ ఆపేస్తామంటూ కూడా ఆ రోజు ఏదైతే ఆ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల గురించి కూడా ఏదైతే ఇటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కూడా ట్రంపే ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ట్రేడ్ డీల్ కు సంబంధించి కూడా టారిఫ్ తగ్గిస్తాం 18% తగ్గించామంటూ కూడా ట్రంపే ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఎందుకు దీనిపై స్పందించడం లేదు, పూర్తి స్థాయిలో క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, భారతదేశం నుంచి మొత్తం ఎగుమతులు $125 బిలియన్, అంటే దగ్గర ఒక 12 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు మన నుంచి ఎగుమతులు. సేవా రంగం నుంచి వదిలేస్తే మనం ఒక 6.5 లక్షల కోట్ల ఎగుమతులు మనం చేస్తున్నాం. అమెరికా నుంచి మనం ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో దాని తక్కువ ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. మనం ఎగుమతులు ఎక్కువ చేస్తున్నాం, దిగుమతులు తక్కువ చేస్తున్నాము. ఒకవేళ మనం ఎగుమతులు ఎక్కువ చేసినప్పటికీ కూడా దాని మీద అమెరికా ప్రభుత్వం ట్యాక్స్ వేస్తే అమెరికా పౌరులే దాన్ని కొనాల్సి వస్తుంది. కాబట్టి అమెరికాకి అది నష్టం. కాబట్టి అమెరికా ప్రభుత్వమే వెనక్కి వస్తుంది తప్ప మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు. మనకు ఉండేది రెండు విషయాల ఇబ్బందులు భాగ్యలక్ష్మి గారు. ఒకటి టెక్స్టైల్ రంగము, రెండో వజ్రాల వ్యాపారం. వజ్రాలు ఏంటంటే అవి 40% అమెరికాకే ఎగుమతి అవుతాయి. అది ఇక్కడంతా కొనేది కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్ పొటెన్షియల్, మిగతా విషయాల్లో దాన్ని కూడా మనం యూరోప్ తో డీల్ చేసుకున్నప్పటికీ అది అమల్లో వచ్చేటికి 1 సంవత్సరం అవుతుంది. కాబట్టి అమెరికా తొందరపడి ముందే రావడానికి కారణం. ఇంకొకటి, మీరు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఈ దేశంలో ప్రతిపక్షాలు ఆపరేషన్ మే 7వ తారీఖు వెళ్ళేటప్పటికి కూడా ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గామ్ లో దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన, దాడులు చేయాలన్న సందర్భంలో ఈ దేశంలో ప్రతిపక్షాలందరినీ కలుపుకొని మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కొరకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాడి చేసింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బయటకు వచ్చి లోపల ఒకటి మాట్లాడి బయట ఒకటి మాట్లాడి జాతి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అయితే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఎవరు పాకిస్తాన్ మీకు తెలిసింది, ఇంకా పాకిస్తాన్ తుత్తునీయాలు చేశారు మొత్తం అంతా. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి ఏరోడ్రమ్ములు కానీ, తర్వాత ఉత్పత్తులు కానీ, అణుబాంబులు కానీ అన్నిటి కూడా సర్వనాశనం చేసినప్పటికీ
ఆసిఫ్ మునీర్ గారు ఆ ట్రంప్ కాళ్ళ వెళ్ళబడి ఒక 50 సార్లు ఫోన్ చేసుకొని ఆపరేషన్స్ డీజీ మనకు ఫోన్ చేసి రాజీకి వచ్చి దాంట్లో మనం ఆఫ్ చేస్తామని చెప్పాము. పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది ఈ విషయంలో. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ ఏంటంటే అతనికి నోబెల్ బహుమతి శాంతి రావాలని చెప్పి ఉక్రెయిన్ లో గానీ, తర్వాత గాజాలో గానీ, ఇజ్రాయెల్ కి సంబంధించి ఇరాన్ లో గానీ ఈ అన్నిటి విషయాల్లో తల దూర్చుకున్నాడు. కాబట్టి అది వివాదమైన వ్యక్తి కాబట్టి అతనికి ఇవ్వలేదు, అంతకు తప్ప ఇంకా వేరే కాదు. అంటే ఈ తారీఖుల విషయాలకు వచ్చేటప్పటికి ఒక 2 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను భాగ్యశ్రీ గారు. తారీఖుల విషయాలకు వచ్చేటప్పటికి భారతదేశమే లబ్ధి పొందింది. నరేంద్ర మోడీ గారి మాటే చెల్లుబాటు అయింది, జయశంకర్ గారి మాటే చెల్లుబాటు అయింది. ఈ దేశం నుంచి ఎగుమతి చేస్తున్న వాటి అన్నిటి కూడా తక్కువ టారిఫ్లతో ఎగుమతి చేస్తున్నాము. మీకు ఇదివరకే చెప్పాను కదా, ఫోర్డ్ గానీ, చావర్లెట్ గానీ, హార్లీ డేవిడ్సన్ ఈ దేశం నుంచి పారిపోయాయి. నరేంద్ర మోడీ గారు ట్యాక్స్ వేయటం వల్ల 200% ట్యాక్స్ వేయడం వల్ల పారిపోయినాయని. మీకు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఇదివరకు షోరూమ్ ఉండే సాగర్ రోడ్డు చెప్తాను. కాబట్టి ఈ టారిఫ్ల విషయంలో భారతదేశం లబ్ధి పొందింది. భారతదేశం విదేశీ మారక ద్రవ్యాలలో కానీ ఏదైనా అమెరికాకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మందులు కూడా దిగుమతి చేసుకుంటే తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటాం. నాణ్యమైన మందులను ఈ దేశంలోని రోగులకు అందించడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇటువంటి చక్కని డీల్ ను భారతదేశం చేసుకుంది. దీనివల్ల ఉద్యోగ ఉపాధి కల్పనలు భవిష్యత్తు రానున్న 3-4 సంవత్సరాల్లో భారతదేశానికి ఉపయోగం కలుగుతుంది. దీని భారతదేశం లబ్ధి పొందుతుంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయం. భాగ్యశ్రీ గారు. నిరంజన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 minute లో. ఇందాక అన్నగారు అన్నట్టు వెంకటేశ్వర అన్నగారు మోదీ అది చేసింది ఇది చేసింది అని నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ఈ దేశ ప్రజల్లో ఎగుమతుల గురించి నేను ఒకటే అడుగుతున్నాను. టారిఫ్లు విధించే విధానం, సుంకాలు విధించే దాంట్లో మన దేశ యొక్క ప్రగతిని, మన యొక్క దేశ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన దాంట్లో ఎట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్లు మన దేశ యొక్క ఇండస్ట్రియల్ లైన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేడు అనేది నేను ఒకటే అడుగుతున్నా. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలని ఎందుకు ఇంత దాదాపు 6,80,000 ఇండస్ట్రీలని ఎందుకు క్లోజ్ చేశాడు అనేది నేను ఒకటే అడుగుతున్నా. రెండోది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కేవలం ఆదాని అంబానీ మాత్రమే ఈ దేశంలో ఇండస్ట్రియల్. అదే విధంగా బీజేపీ టారిఫ్ సుంకాల గురించి ఇది విధిస్తున్నాడా అనేది నేను ఒకటి అడుగుతున్నా. రెండోది ఈ దేశ ప్రజలు బీజేపీ ఒక్కరే కాదు, బీజేపీలో ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కరే కాదు, దాదాపు 146 కోట్ల ప్రజల్లో కేవలం బీజేపీ కొందరు నార్త్ ఇండియాలో మాత్రమే ఉంది. మరి నార్త్ ఇండియా వాళ్ళ కోసమే ఈ టారిఫ్లు, ఈ సుంకాలు తగ్గించారు అనేది కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ దేశ ప్రజలను ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు భారతదేశంలో ఎగుమతులతో పాటు దిగుమతులు ఉండాలి, అన్ని ఉండాలి. వేరే దేశం యొక్క కంపెనీలను ఎందుకు ప్రోత్సహిస్తలేడు? వేరే యొక్క ఈ దేశంలో మనకు పెట్టుబడులు రావాలి, మన యొక్క దేశ ప్రగతి పెరగాలంటే ఎందుకు ప్రోత్సహిస్తలేడు? కేవలం ఆదాని అంబానీని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు అని నేను ఒక అడుగుతున్నా. రైట్. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు జయరాం గారికి, అలాగే బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు నిరంజన్ గారికి ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.